బ్యాలెన్స్డ్ డైట్ ఆరోగ్యానికి అవసరం అనేది అర్థమైంది నాకు, కానీ దాని ఇంట్రికసీస్ ఇంకొంత చెప్పండి. మామూలుగా మనం 365 days పాటించే జీవన విధానం ఒకటి. యూత్ కూడా ఎక్కువగా అంటే ఒక లిమిట్ దాటి జిమ్ లో స్పెండ్ చేసే వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళకు నెగటివ్ రిజల్ట్ వస్తుంది. పాజిటివ్ రిజల్ట్ కూడా ఒకసారి నేను గంధపు చెక్క పూసుకున్నాను, నాకు జీవితం అంతా నా సువాసన వస్తుంది బాడీ అంటే రాదు. అంటే బెటర్ రిజల్ట్స్ కోసము ఈ పాటించాలి. మన బాడీలో ఆరోగ్యానికి సంబంధించినవి కూడా కుములేటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తిన్న తర్వాతనో లేకుంటే ఒక గంట సేపు ల్యాప్టాప్తో వర్క్ చేసిన తర్వాతనో లేచి. డూ యూ అడ్వైజ్ ఈ లంకణం అనేది, ఉపవాసం అనేది వారానికి ఒక రోజు చేయడం మంచిది అంటారా? కనీసం లిక్విడ్ డైట్లో 1 day ఉండడం అనేది చాలా ఉపయోగం. ఓకే. ఎందుకు అంటే మీ బాడీ మెటబాలిజం సస్టైన్ కావాలి అంటే కనీసం 4 రోజులు చేయాలి, 3 రోజుల గ్యాప్ ఇవ్వకూడదు. మీ బాడీలో రిపేర్ అనేది మీ బాడీలో ఆహారం లేనప్పుడే జరుగుతుంది. ఆటోఫేజ్ని కంటిన్యూ చేశారనుకోండి, మజిల్ లాస్. ఓకే, దట్ ఈస్ నాట్ గుడ్. నిమ్మరసము, తేనె నీళ్ళు తాగాలని ఏ దాంట్లో అయినా కానీ ఎంత తాగాల, ఎంత తీవ్రతలో తీసుకోవాలి, సగం నిమ్మదబ్బ పిండాలి. మీరు ఒక్క నిమ్మకాయ పిండుకొని తేనెలో చేశారనుకోండి తప్పది. అదే వేడి నీళ్ళలో తేనె వేసుకొని తాగారనుకోండి అది విష పదార్థం అయిపోతుంది. నమస్తే, వెల్కమ్ టు 3TV. ఆరోగ్య ప్రదాత శృంఖల సిరీస్లో తర్వాత ఎపిసోడు ఇది, ఎపిసోడ్ నెంబర్ 7. మన పాశంరెడ్డి అన్న మనతో ఉన్నారు. ఈరోజు కొన్ని కొత్త విషయాలు చెప్తారు. పాశమన్న నమస్తే. నమస్తే, వెల్కమ్. బాగున్నారా? 3TV ప్రేక్షకులకు నమస్కారం అన్న. సో ఆరోగ్య ప్రదాత 7 చాలా గ్యాప్ వచ్చింది. అవును, దాదాపు ఒక 2 నెలల తర్వాత కలుస్తున్నాం అనుకో. కరెక్ట్. ఈ 2 నెలల కాలంలో చాలా మార్పులు జరిగినాయి. మీరు గమనిస్తారో లేదో, నేను జరా మా బక్కగా స్లిమ్ అయినా, చాలా మీ ఫేస్ కూడా అయింది, బుగ్గలు తగ్గాయి. బట్ మోర్ ఇంపార్టెంట్ గా మీ రీడింగ్స్ అన్ని కూడా బాగుండాలి. అది యాక్చువల్లీ ఏం జరిగిందంటే, కొంచెం ఆ మధ్య షుగరు, ట్రైగ్లిజరైడ్స్ కొంత పెరిగినాయి. దాంతో నేను డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్కి సైన్అప్ చేసిన. ఆల్రెడీ ఇది నెలన్నర అవుతుంది. ఎక్సలెంట్. ఇదేంటంటే మొత్తం వాళ్ళు దాంట్లో ఒక డయాబెటాలజిస్టు, ఒక న్యూట్రిషనిస్టు, సీనియర్లు, జూనియర్లు, ఎండోక్రైనాలజిస్టు, మొత్తం టీం అంతా మానిటర్ చేస్తారు. ఎవ్రీ 2-3 daysకి రీడింగ్స్ ఇవ్వాలి వాళ్ళకి, షుగర్ రీడింగ్స్. వారానికి ఒకసారి ఫిజికల్ కన్సల్టేషన్కి పోవాలి. అన్ని రిపోర్ట్స్ మొదట్లోనే మొత్తం అన్ని ఒక 27 పేజీలు అన్ని రిపోర్ట్లు తీసుకుని బేసికలీ ఏంటంటే మంచి హెల్తీ ఫుడ్ తినడము. సో ప్రతి పూట నేను తినే ప్రతిదీ వాళ్ళకి ఫోటోలు పెట్టాలి. అవును, మీరు గ్రూప్ లో కూడా మధ్యలో షేర్ చేస్తా ఉన్నాను నేను. ప్రోటీన్ బేస్డ్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్ నేను ఫాలో చేస్తున్నా అని అనుకుంటున్నా. 5 వారాల నుంచి చేస్తున్నా. 2 kilos వెయిట్ తగ్గినా. ఐఎమ్ ఫీలింగ్ వెరీ లైట్ అండ్ కాన్ఫిడెంట్ అండ్ ఆల్ దట్. అయితే నేను చేస్తున్నది కరెక్ట్ చేస్తున్నానా లేదా, అఫ్ కోర్స్ డైటీషియన్ చెప్తున్నారు ఎప్పటికప్పుడు. ఆ ఫోటోలు కూడా చాలా కలర్ఫుల్గా, మా ప్లేట్ కలర్ఫుల్గా మంచి మిక్స్తో ఉంది. అవి సాలడ్స్, ఎగ్, అవకాడో. మీ అడ్వైస్ తీసుకుని అవకాడో రెగ్యులర్ గా తింటున్నా. స్ప్రౌట్స్ అన్నిటిని మీరు చేసి. అవును, కొంచెం కలర్ఫుల్ ఫోటోలు మన ప్రేక్షకులకు కూడా చూపిద్దాం. వెరీ గుడ్. బ్యాలెన్స్డ్ డైట్ ఆరోగ్యానికి అవసరం అనేది అర్థమైంది నాకు, కానీ దాని ఇంట్రికసీస్ ఇంకొంత చెప్పండి. అట్లాగే ఆడియన్స్ బెనిఫిట్ కోసం కూడా అసలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సూత్రాలు. ఒకటి శ్రీశాల్, మీరు చాలా మంచి చక్కటి
ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. Yeah. ఎందుకంటే మామూలుగా మనం 365 డేస్ పాటించే జీవన విధానం ఒకటి. ఒక్కొక్కరి జీవన విధానం ఒక రకంగా ఉంటుంది. వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్, వాళ్ళ మెంటల్ యాటిట్యూడ్, ఆరోగ్యానికి సరిపడా మనం మాట్లాడుకున్నాం కదా, ఆరోగ్య ప్రదాతలో మైండ్ బాడీ అంతా ఒకటే అని చెప్పేసి, మనం ఎంత సంతోషంగా ఉంటే అంత రిజల్ట్స్ ఫలిస్తాయి అనేది మనం మాట్లాడుకున్నాం. తిన్నది పైకి పెట్టాలి కదా అంటారు. పట్టాలి అవన్నీ ఉండాలి, చేసే ప్రోగ్రామ్ మీద నమ్మకం ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి అనేది. సో మనం 365 డేస్ చేసే ప్రోగ్రాము మనల్ని వేరే వాళ్ళతో డివైడ్ చేస్తుంది. అంటే మనము ఒక క్రాష్ ప్రోగ్రాంలో చేసే కార్యక్రమాలు, ఇప్పుడు ఒక క్రాష్ ప్రోగ్రామే అని అనుకుందాం, 6 నెలల ప్రోగ్రామ్, కొన్ని 3 నెలల ప్రోగ్రాంలు ఉంటాయి. కొందరు జిమ్ లో జాయిన్ అయ్యి ఏదో పెళ్లి సెటిల్ అయిపోయింది అని చెప్పేసి వీరమాచినేని లాంటిదో లేకుంటే జిఎం డైట్ లాంటిదో చేసే వాళ్ళు ఉంటారు, కీటో డైట్ చేసే వాళ్ళు ఉంటారు. అది వన్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్. అయితే వీటిని మనం చిన్న చూపు చూడలేము ఈ క్రాష్ ప్రోగ్రామ్స్. ఎందుకు అంటే అవి తక్కువ వ్యవధిలో చేసే ఉంటాయి, అవి ఒక గైడెన్స్లో చేసే ఉంటాయి. వాళ్ళు మనల్ని, నేను ఒకసారి హెల్తీఫై ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాళ్ళ టీం ఫోన్స్తో తరుముతా ఉంటారు, పెట్టారు అన్నట్టు. అంటే మీరు మాకు ఇవాళ చేసిన మూమెంట్స్ ఎక్సర్సైజ్ మీరు పెట్టలేదు, తర్వాత మీరు ఇవాళ వెయిట్ 1 వీక్ అయింది వెయిట్ చూసి, ఎందుకంటే ఆ హెల్తీఫై వాళ్ళు ఇచ్చే వేయింగ్ మిషన్ లోనే ఫ్యాట్ కంటెంట్, మిగతా పారామీటర్స్ అన్ని వస్తాయి ఆటోమేటిక్. అంటే ఇట్ వాస్ డిజైన్ లైక్ దట్. ఆల్గోరిథమ్స్ ఇంటర్నల్ ఫ్యాట్ ఎంత ఉంది అనేది కూడా దాంట్లో వస్తుంది. అదొక ఉద్యమం లాగా చేస్తాము మనం. దాని ద్వారా డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ తగ్గియడం కానీ, ఒబేజ్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గియడం కానీ, వేరే ఏ రకమైన ఎయిల్మెంట్స్ ఉన్న ఒక టార్గెటెడ్గా వాళ్ళు మీకు న్యూట్రిషన్ ఇస్తారు. కాబట్టి ఆస్తమా వాళ్ళకు ఒక రకమైన ప్రోగ్రాము, స్కిన్ డిసీజెస్ వాళ్ళకు ఒక రకమైన ప్రోగ్రామ్ ఇస్తారు. అవి చాలా ఉపయోగమే. దాని తర్వాత ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలామంది ఏదో ఒక చెయ్యాలి అని అనుకొని దాంట్లోకి దిగి చేసి మళ్ళీ క్రేవింగ్స్ పెంచుకొని ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒకేసారి విచ్చలవిడిగా తినడం కానీ, తాగడం కానీ, లేకుంటే పూర్తిగా ఎక్సర్సైజ్ మానేయడం కానీ చేస్తే యు ఆర్ కన్ఫ్యూజింగ్ యువర్ బాడీ. మీరు అది చేయకూడదు. ఓకే, ఒక స్థాయికి తీసుకెళ్ళిన తర్వాత మీ శరీరము, మీ అలవాట్లు, మీ బాడీ మెటబాలిజాన్ని మీరు నార్మల్గా దాన్ని అలవాటులోకి మార్చుకోవడంలోనే దాని యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది. ఒక్కసారిగా మరి కంప్లీట్గా దిగిపోకూడదు దానిలో నుంచి. అది చాలా ఇంపార్టెంట్. దానికి షాక్ ఇవ్వద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఒకరి ఆధ్వర్యంలో నేర్చుకోవడానికి, దాని మంచితనాన్ని నమ్మడానికి ఉపయోగపడిన తర్వాత ఆ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం అదే. You will believe that yes, there is a meaning in this nutrition, there is a meaning in moderation, there is a meaning in balanced diet అనేది ఒకటి మీకు అర్థమైన తర్వాత మీరు ఇంటర్నలైజ్ చేసుకోవాలి. ఆ ఇంటర్నలైజ్ చేసుకోవడం అనేది మీకు 365 డేస్ మీ సాధారణ జీవన శైలిలోకి మార్చుకోవడానికి ఇది ఉపయోగపడకపోతే రెండవ బెనిఫిట్ అనేది ఉండదు. మొదటి బెనిఫిట్ ఏంటంటే ఆ కాలంలో మీకు ఏవైతే మేలు జరుగుతుందో ఆ మేలు జరుగుతుంది. రెండవది ఏంటంటే ఆ లెర్నింగ్ ద్వారా మీరు మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్లో కూడా మళ్ళీ ఎప్పుడో 5-6 సంవత్సరాల తర్వాత మీ ఇంట్రెస్ట్ ఉండి మళ్ళీ ఏదో ప్రోగ్రామ్ చేయడమే కానీ, ఇప్పుడు ఉదాహరణకు మనం వెళ్ళి విపాసనలో కానీ లేకుంటే ఇంకొక ప్రోగ్రాంలో జాయిన్ అవుతాం. జాయిన్ అయ్యి వచ్చిన తర్వాత కూడా మనం దాన్ని మోడరేట్ వేలో మనం కంటిన్యూ చేసుకోవాలి అనేది దట్ ఇస్ మై వ్యూ. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీకు ప్రోగ్రాంలో జాయిన్ కాకముందు కూడా మీకు నాలెడ్జ్ లేదా ఉంది, మీకు అవగాహన ఏమి లేదా, మీకు ఎక్కువగా ఇది ఫ్యాట్ తింటే ఒళ్ళు పెరుగుతుందని, ఒళ్ళు పెరిగితే షుగర్ వస్తుందని కానీ, లేకపోతే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తినకూడదు అని కానీ మీకు తెలియంది ఏమీ కాదు. కాబట్టి నా వ్యూలో మీరు ఈ ప్రోగ్రామ్ తర్వాత సస్టైన్ కావాలి అంటే, ఇదంతా ఒక అలవాటు కిందికి మారాలి.
నా అనుభవంలో నేను గ్రహించుకున్నది ఏంటి అంటే ఒక 4 సూత్రాలు మీరు పాటించాలి. ఓకే. నేను పర్సనల్గా వీటిని 4 పిల్లర్స్ ఆఫ్ హ్యాబిట్ అంటా నేను. రైట్. 4 మూల స్తంభాలు. మనకు ఒక అలవాటు సస్టైన్ కావాలి అంటే, నిలబడాలి అంటే, మన జీవితకాలం దాని యొక్క బెనిఫిట్ అనుభవించాలి అంటే ఈ 4 పిల్లర్స్ని 4 సూత్రాలను మనం పాటించాలి. ఈ 4 సూత్రాలను మీరు దేనికైనా అన్వయించుకోవచ్చు. అంటే మీరు ఎక్సర్సైజ్కి అన్వయించుకోవచ్చు, లేదా ఏదైనా ఫుడ్ హ్యాబిట్కి అన్వయించుకోవచ్చు, మిగతా అలవాట్లకు కూడా అన్వయించుకోవచ్చు. ఈ 4 మూల సూత్రాలు ఏంటి అంటే, ఒకటి, ఎంత తీవ్రంగా ఎంత మనసు పెట్టి చేస్తారు అనేది మొదటిది. ఓకే, ఉదాహరణకు మీరు వాకింగ్ అనుకోండి, ఇట్లా ఒక క్యాజువల్ డైజెస్టివ్ వాక్ లాగా చేస్తారా, లేకుంటే ఒక మంచి మీ స్ట్రైడ్ అంటారు చూడు, స్టెప్స్ ఎట్లా బ్రిస్క్గా మీ వయసుని బట్టి, ఇప్పుడు మీరున్న వయసుకి బ్రిస్క్ వాకింగ్ చేయొచ్చు. నేను బ్రిస్క్ వాకింగ్ చేయడం కొంచెం ఇబ్బంది, మామూలుగా మోడరేట్గా చేయొచ్చు. అలాగే మీరు ఏదైనా ఉదయాన్నే లేవంగానే జీలకర్ర, వామ ఇవన్నీ కలిపిన నీళ్లు, మెంతులు, ఇవన్నీ. నేను మెంతి నీళ్ళు తాగుతున్నా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, పొద్దున్న లేవగానే మెంతి నీళ్ళు తాగాలి అనేది ఒక అలవాటు అనుకుందాం. ఆ అలవాటులో మొదటి మూల సూత్రం ఏంటి అంటే, ఎంత తీవ్రంగా అంటే ఎంత కాన్సన్ట్రేషన్ లో తాగుతారు. ఒక్కొక్క స్పూను మెంతులు, ఒక స్పూను జీలకర్ర మరి ఎక్కువగా వేసి చిక్కటి కషాయం లాగా చేసినా కూడా మీకు కడుపులో ఇబ్బందులు కలుగుతాయి. ఎంత తాగాలి? ఒక 200 ml, ఒక కప్, ఒక పెద్ద కప్పు, ఒక గ్లాస్ తాగాలి. వాకింగ్ కూడా ఎట్లా చేయాలి? మీరు బ్రీతింగ్ చేస్తారనుకోండి, బాబా రామ్దేవ్ గారు అంటారు అన్నారనుకోండి, అసలు మీ ఊపిరితిత్తుల్లోకి ఏమైనా గాలి పోతుందా లేదా? ఆయన మీరు చూసారా? మీరు ఆయన మనకు చిన్న చిన్న క్లిప్ మీరు వీడియోలు చూడండి, బస్త్రికి ఎలా చేయాలి, అనులోమ విలోమం ఎలా చేయాలి అనేది ఉత్సాహంగా, దాంట్లో ఒక ఇంటెన్సిటీ అనేది తీసుకొస్తాడు ఆయన. మన వాకింగ్ లో కానీ, మనం తాగే పదార్థాల్లో కానీ, మనం తినే వాటిలోనే మొట్టమొదటి సూత్రం ఏంటంటే, సరైన పరిమాణంలో, సరైన కాన్సన్ట్రేషన్ లో, సరైన ఉత్సాహంలో, సరైన దీక్షతో, ఇంటెన్షన్తో చెయ్యాలి అనేది మొట్టమొదటిది. అది లేకపోతే మీరు ఎంత చేసినా, ఎన్ని రోజులు చేసినా కూడా మీకు ఉపయోగం ఉండదు. జిమ్కి వెళ్తారనుకోండి, అమ్మా ఏదో పోయి కాసేపు చేసి వచ్చి, మీరు స్పెషల్ ప్రోగ్రామ్ లో ఉండరు, దానికి ఉత్సాహం లేదు అనుకోండి, కమిట్మెంట్ రాదు. సో మొట్టమొదటిది ఏంటి అంటే ఆ తీవ్రత, ఆ లగ్నం చేయడం అనేది దాంట్లో పూర్తిగా. తర్వాత మీరు ఏదైనా తీసుకునే స్పెషల్ డ్రింక్స్ కానీ ఇలాంటి ఉదయాన్నే తాగడం, పడుకునే ముందు ఇది చేయాలి. కరెక్ట్ క్వాంటిటీ వేసుకోండి, కరెక్ట్ పరిమాణంలో తాగండి. అది మొట్టమొదటి. అండ్ ప్రేమగా చేయండి. ఆ ప్రేమగా చేయడం అనేది అది మొట్టమొదటి మూలస్తంభం. ఓకే, మీరు అన్ని సరిగ్గా తీవ్రతతో చేస్తారు, వాకింగ్ మంచి ఉత్సాహంగా చేస్తారు. రెండవది ఏంటి అంటే, ఎంతసేపు చెయ్యాలి అనేది రెండవది. దాని ఇప్పుడు 20 నిమిషాలు కనీసం ఎక్సర్సైజ్ చేయాలి అంట, వాకింగ్ చేసిన 20 నిమిషాలు చేయాలి అంటారు. అలాగే మీరు జీలకర్ర నీళ్లు తాగాలన్నా కూడా గబగబా మింగకూడదు, దాన్ని కాస్త స్లో పేస్ లో స్లిప్ చేస్తూ తాగాలి అనేది రెండవది. రెండవ మెయిన్ పిల్లర్, మూల సూత్రం. దాని డ్యూరేషన్ ఎంతసేపు చేయాలి, ఇన్ ఏ సింగిల్ జిమ్కి వెళ్ళినా ఎంత చేయాలి. మరి ఎక్కువగా చేసినా నష్టమే, తక్కువగా చేసినా దాని ఉపయోగం అనేది ఉండదు. అంటే బెటర్ రిజల్ట్స్ కోసము ఈ పాటించాలి, ఇది ఎంతసేపు చేయాలని తెలిసి ఉండాలి. ఈ మధ్య మీరు చూస్తూనే ఉంటారు, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కొంచెం మనం వీడియోస్ లో కూడా చూస్తుంటాం, రీల్స్ లో 60-70 కండలు ఉన్నాయి అని. తప్పు అది. యాక్చువల్ గా అలా చేయకూడదు. చాలా మంది దే ఆర్ డ్రాపింగ్ డెడ్. చాలా చూసినాం కూడా కదా, చాలా ఎక్కువైనాయి. ఇవన్నీ చూసి కండలు పెంచుకోవాలని యూత్ కూడా ఎక్కువగా, అంటే ఒక లిమిట్ దాటి జిమ్ లో స్పెండ్ చేసే వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళకు నెగటివ్ రిజల్ట్ వస్తుంది. అలాగే వాకింగ్ ఏదో వేలం వెర్రిగా స్టార్ట్ చేయంగానే నేను 10 కిలోమీటర్స్, లేకుంటే నీ వయసు దాటిపోయింది 10,000 స్టెప్పులు అంటే కుదరదు. అది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మూడవ మూల సూత్రం ఏంటి అంటే, ఎంత తరచుగా చేస్తారు. మీరు స్టార్ట్ చేశారు, రోజు చేస్తున్నారా, లేకుంటే ఏదో అడపదడపగా వారానికి ఒకసారి చేస్తారు, నెలకు ఒకసారి చేస్తారు. కన్సిస్టెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఆ ఫ్రీక్వెన్సీని ఇప్పుడు ఉదాహరణకు వాకింగ్ ఇట్లాంటివి అనుకోండి,
కనీసం వారానికి 4 రోజులు చేయకపోతే మీకు రిజల్ట్ రాదు. అది కంపల్సరీ. అది మినిమం 4 days అనేది మీరు వారంలో చేయాలి. వారంలో కన్సిక్యూటివ్గా 3 రోజులు గ్యాప్ రాకూడదు. అంటే వరుసగా 4 రోజులు చేయాలి. వరుసగా ఏదో ఒక రోజు చేసి 2 రోజులు బ్రేక్ తీసుకుని 3 రోజులు కంటిన్యూస్గా చేసినా ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చేయగలగాలి. మీరు ఒక వారాన్ని తీసుకుంటే రోలింగ్గా తీసుకోవాలి. అంటే ఏ రోజు చూసుకున్నా కూడా గత వారం రోజులని మీరు క్యాలెండర్ చూస్తే మీ దాంట్లో 3 రోజుల గ్యాప్ ఉండకూడదు. ఎందుకు అంటే మీ బాడీ మెటబాలిజం సస్టైన్ కావాలి అంటే కనీసం 4 రోజులు చేయాలి, 3 రోజుల గ్యాప్ ఇవ్వకూడదు. ఈ 2 ప్రిన్సిపల్స్ చాలా ముఖ్యం. మీరు ఏం చేసినా కూడా, ఉదాహరణకు మీరు ఫుడ్ డిసిప్లిన్, వారంలో ఏదో ఒక రోజు మిత్రుల దగ్గర ఏదో భోజనాలో లేకుంటే డిన్నర్సో పార్టీలో ఇట్స్ కామన్, అది చేయొచ్చు. 7 రోజుల్లో 4 రోజులు మీరు నీట్గా మీ ప్రోగ్రామ్ ప్రకారంగా ఉన్నారనుకోండి, ఒక రోజు ఒకవేళ వైలేట్ అయినా కూడా పెద్ద నెగిటివ్ రిజల్ట్స్ రావు. ఈ అలవాట్లలో మనం చూడాల్సింది ఏంటంటే ఆల్కహాలిజం కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఎక్సర్సైజ్, ఏ అలవాటు అయినా కూడా ఒక క్రిటికల్ మాస్ దాటితేనే రిజల్ట్ ఉంటుంది, నెగటివ్ కానీ పాజిటివ్ కానీ. మీరు ఎప్పుడైనా ఒక సిగరెట్ తాగారు, ఆ నెగటివ్ రిజల్ట్ మీకు పూర్తిగా మీ లైఫ్లో చేంజ్ అయ్యే నెగటివ్ రిజల్ట్ ఉంటుందంటే ఉండకపోవచ్చు. అలాగే మీరు అప్పుడప్పుడు ఒక పెగ్గు డ్రింక్ తాగుతారు లేదా ఎక్కువగా తింటారు, దాని నెగటివ్ రిజల్ట్ ఉంటుందంట. ఎందుకంటే బాడీ విల్ యావరేజ్ ఇట్ అవుట్, రైట్? దానికి తెలుసు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అట్లాగే పాజిటివ్ రిజల్ట్ కూడా, ఒకసారి నేను గంధపు చెక్క పూసుకున్నాను, నాకు జీవితం అంతా నా సువాసన వస్తుంది బాడీ అంటే రాదు. ఆహారంలో కూడా ఇవాళ నేను ఆవకాడో తిన్నానని మీరు ఒక ఏదో మిత్రులకు ఫోటో పెడితే కుదరదు. అది కనీసం మీరు 4 రోజులు మీరు పాటిస్తున్నారా లేదా అనేది. అలవాటులో ఆ క్రిటికల్ మాస్కి అబో ఉండేటట్లుగా పాజిటివ్ అలవాట్లు ఉంచుకోవాలి. మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఒకసారి 2-3 సార్లు చెప్పులు కూడా వేసుకోలేనంత స్టేజ్కి తాగి తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ క్లీనప్ అయ్యారనుకోండి, మీ బాడీలో ఏం నెగిటివ్ దుష్పరిణామాలు అనేవి జరగవు. ఇది నేను గమనించింది. ఎందుకంటే బాడీకి ఆ ఎబిలిటీ ఉంది, ఆ మెకానిజం ఉంది. సో 4 days అనేది ఆ ఫ్రీక్వెన్సీలో మనం పెట్టుకోవాలి. ఇది 3వది. 4వది ఏంటి అంటే ఎంతకాలం చేస్తారు, డ్యూరేషన్. అంటే ఉదాహరణకి ఇప్పుడు నేను 6 months ప్రోగ్రామ్ సైన్ అప్ చేసిన, 6 నెలల తర్వాత ఇక పూర్తిగా దాన్ని ఆపేసి ఇక నేను ఫిట్ అయిపోయినా అనుకోవడానికి లేదు. మీరు ఏ విషయం గురించి వాకింగ్ అనుకోండి, మోడరేట్ వాకింగ్, దానికి డ్యూరేషన్ ఏంది, లైఫ్ లాంగ్ చేయాల్సిందే. ఏదైనా ఒక క్రాష్ ప్రోగ్రామ్ లాంటిది ఉంది, ఇది ఒక 2 నెలలు చేయాలి, నేను ఈ పదార్థం ఒక 4 రోజులు తాగాలి, ఇలాంటి ఆ డ్యూరేషన్ని బ్రేక్ చేయకండి. ప్రతిదానికి కూడా ప్రతిఫలాన్ని ఇచ్చే, రిజల్ట్స్ ఇచ్చే ఒక డ్యూరేషన్ ఏదైతే ఉందో ఆ డ్యూరేషన్ చేయండి. నాకు ఉదాహరణ గుర్తొస్తుంది. ఇప్పుడు మామూలుగా నేను రోజు ఎవ్రీ మార్నింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ 5 to 6 యోగా చేస్తా. ఆన్లైన్లో జూమ్లో టీచర్ వస్తారు, ఆమె చెప్తారు. బ్రీతింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. బ్రీతింగ్ ఇప్పుడు ర్యాపిడ్ ఇన్హలేషన్, ఎక్సలేషన్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. 6 నెలలు ఇది బాగా చేసినా కదా అని 6 నెలలు కాగానే నేను ఇక బ్రీతింగ్ ఆపేస్తే నడవదు కదా. హ్యావ్ టు కీప్ బ్రీతింగ్. ఇది ఈ 6 నెలల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, ఒకటి మీరు నేర్చుకోవడము, రెండవది దాన్ని నమ్మడము. అంటే దాని 6 నెలల్లో మీకు రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇది ఫలితాన్ని ఇస్తుంది అనే ఒక నమ్మకం ద్వారా మీ లోపల ఆ కమిట్మెంట్ అనేది రావాలి. ఈ కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, మనకి ఏ విషయంలో అయినా ఒకటి, ఇప్పుడు మీరు అంటారు, మీరు ఆమెతో కూడా చెప్పారు, నేను చేస్తానండి 6 నెలల ప్రోగ్రామ్ నేను చేస్తానని చెప్పి వాళ్ళకి మీరు ఫీజు కట్టేసి వచ్చారు. ఇంట్లో కూడా మీరు అన్ని సామాన్ కొన్నారు, మీ మిసెస్తో ఒక ఉద్యమం లాగా స్టార్ట్ చేశారు. ఇంట్లో అంతా ప్రొవిజన్స్ బుక్ చేయడము, ఫ్రిడ్జ్లో అంత కొత్త రకంగా కనిపించడము, హై ప్రోటీన్ థింగ్స్, వెజిటబుల్స్, ఆ ఉత్సాహంతో స్టార్ట్ చేశారు కదా. చేస్తాము అని అనుకోవడంతో సరిపోదు. మన ఎఫర్ట్, తెలుగు వాంగ్మయంలో మన దీంట్లో 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తులు అంటే మన వేదాల యొక్క చివరి భాగం, అందుకే దాన్ని వేదాంతం అంటారు. 4 వేదాల్లో ఉండే చివరి భాగాల్లో ఈ విషయాలన్నీ చెప్పబడిన వాటిని
ఉపనిషత్తులుగా క్రోడీకరించడం జరిగింది. 108 ఉపనిషత్తులు. మీరు 107 ఉపనిషత్తులు పూర్తిగా ఆకలింపు చేసుకున్నా కూడా అనుష్ఠాన వేదాంతం అని ఒకటి ఉంటుంది. అనుష్ఠాన ఉపనిషత్తు. అనుష్ఠానము అంటే ఇంప్లిమెంటేషన్. రైట్. ఇవాళ మీకు, నాకు, మన మిత్రులకి, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరికీ నాలెడ్జ్ కొదవ లేదు నేను అనుకోవడం. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పిన దాంట్లో 90%, 100% తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరూ మారారా? ఐ డౌట్. కావాల్సింది ఏంటి అంటే ఈ ఇందాక అలవాటు 4 మూల సూత్రాలు చెప్పాను చూడు, అవి పాటిస్తూ వాటిని కంప్లీట్గా ఇంటర్నలైజ్ చేసుకున్న వాళ్ళే మారుతారు. లేదు నేను మారుతాను అన్న వాళ్ళు, అది కంఠములో నుంచి వచ్చిన వాక్క. మన ఉపనిషత్తుల్లో 4 స్టేజెస్ ఉన్నాయి. ఒక కమిట్మెంట్ రావాలి అంటే నోట్లో నుంచి, నాలుకలో నుంచి, కంఠంలో నుంచి ఇచ్చేస్తాను బై, చేసేస్తాను బై, ఇది బై అని అనడం అనేది అది సూపర్ఫిషియల్గా ఏదో మాట వరుసకు, మర్యాద కొరకో, లేకుంటే ఆ మూమెంట్ని దాటించడం కొరకు, రాజకీయ పార్టీల ఎన్నికల హామీలాగా ఆ విధంగా కంఠములో నుంచి వచ్చిన వాక్కు అది చాలా సూపర్ఫిషియల్. రెండవది ఏంటంటే మనసు ద్వారా వచ్చిన వాక్కు, అంటే కొంచెం ఇంటర్నలైజ్ అయింది. అంటే మీరు నిజంగానే యు మీన్ ఇట్ నిజంగానే ఇస్తామన్నారు, నిజంగానే బాగుంది, మీరు చెప్పే మాటలో ఒక మనసు సిన్సియారిటీ ఉంది, కొంచెం కంఠంలో నుంచి కిందికి వెళ్ళింది, అది హృదయం లోపలికి అక్కడికి. ఓకే. మూడవ స్టేజ్ ఏంటి అంటే మీ యొక్క అది దాని లోపల భావం ఏదైతే ఉందో, ఉదాహరణకు మీరు సరేలే నేను 10,000 మీకు పంపిస్తానులే, లేకుంటే మీ పిల్లల్ని నేను చదివిస్తానులే, ఇట్లా అన్నారనుకోండి, మీరు మనసు లోపలికి వెళ్ళినా కూడా దానిలో ఉండే భావాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే, ఏమన్నారు, ఇస్తామన్నాను, ఎంత ఇస్తామన్నాను, ఇంత, ఏం చేస్తానని, ఇలా చేస్తానని, అది మీ అంతకు మీరు చెప్పే విషయం కూడా కావచ్చు. మీ ప్రోగ్రామ్ లో మీ సెల్ఫ్ కమిట్మెంటే ఇంపార్టెంట్. అవును. మీ మిస్సెస్ ఏం ఒత్తిడి చేయట్లేదు, మేమేం ఒత్తిడి చేయట్లేదు. హౌ లాంగ్ వన్ కెన్ డూ దట్. అది భావరూపకమైన వాక్ అయితే దాన్ని అది ఇంకా కొంచెం ఒక మెట్టుకు వెళ్ళినట్లు. రైట్. చివరిది ఏంటి అంటే సంకల్ప సిద్ధి. అది నిజంగా ఇంప్లిమెంట్, అదే అనుష్ఠానం అంటే. అనుష్ఠానం అంటే యాక్షన్. అది లేకపోతే ఏది జరగదు. ఇంప్లిమెంటేషన్. అలవాటుని సరిగ్గా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే హ్యాబిట్ ఈజ్ యువర్ నేచర్. యు ఆర్ నథింగ్ బట్ యువర్ హ్యాబిట్. యువర్ హ్యాబిట్ అంటే ఏంటి? మీరు ఒక ఏదో అడపదడపగా స్పొరాడిక్గా చేసేది కాదు హ్యాబిట్ అనేది. హ్యాబిట్ అనేది మీ యొక్క జీవన శైలిగా మారిందే ఒక అలవాటు. సో ఈ విధంగా ఒక కమిట్మెంట్లోకి వెళ్ళి సంకల్పంగా ఉండి మీరు ఎప్పుడైతే చేయగలుగుతారో మీ ప్రోగ్రామ్ తర్వాత మీరేంటి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ అప్పుడు మీకు డెఫినెట్గా సపోర్ట్ ఉంది, ఒక దాన్ని ఏమంటారు, ఆరంభ శూరత్వం ఉంది. అది మీరు నిలుపుకోవచ్చు కూడా. ఒక 3 నెలలు, ఇప్పటికి 1 నెల అయింది అంటున్నారు, 5 వారాలు అయింది, రిజల్ట్ వచ్చింది. కంటిన్యూ చేయండి, చాలా మంచిగా. ఇలాంటి ప్రోగ్రామ్స్లో మనకు ఆరోగ్య ప్రదాత ఏదో వన్ ఆఫ్ ద అంటే మనం బిగినింగ్ ఎపిసోడ్స్లో చెప్పాను, మనము ఏదైతే చేయాలనుకుంటామో దానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడడం కానీ, దానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉండడం కానీ, ఇవన్నీ ఏమంటే మనల్ని ఫోకస్లో ఉంచుతాయి. దానికి సంబంధించిన వీడియోలో, సినిమాలో, లేకపోతే పాడ్కాస్ట్లో చూడడం కానీ, ఉదాహరణకు ఇన్వెస్ట్మెంట్, దానికి సంబంధించిన కొత్త పుస్తకాలు చదువుతూ అంటే ఇంకా ఏదో కొత్తగా ఒక దాంట్లో నిజంగా మీరు 4 చెప్పారు కదా, అట్లా నిజంగా ఇఫ్ వి మీన్ ఇట్, మనకు దానికి సంబంధించిన సమాచారం ఎక్కడ వెతుక్కోవాలి ఏందో తెలిసిపోతుంటుంది. అన్నీ మనకి వచ్చేస్తాయి. అది నా అనుభవం. అది అయితే నాలెడ్జ్ అనేది, ద పర్పస్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ నాలెడ్జ్. పర్పస్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. అది ఇవాళ ఎక్కడ మీకు సమాచారం అనేది విపరీతంగా దొరుకుతూ ఉంటుంది. మీరు కొంచెం డీలా పడిపోయి కొద్దిగా మీ సంకల్పం తగ్గుతున్న మళ్ళీ మీరు ఏదైనా ఒక పుస్తకం, ఏదో ఒకటి, ఉదాహరణకు మీకు ఆరోగ్యానికి సంబంధించింది
ఒక కొత్త పుస్తకము ఆన్ బ్రీతింగ్ అని కానీ కొత్త పుస్తకం ఆన్ న్యూ మెడిసిన్స్ చాలా కొత్త వస్తుంటాయి. ఇప్పుడు పుస్తకాలు రాసే వాళ్ళు కూడా గతంలో రాయబడ్డ ఎన్నో వేల పుస్తకాలలో ఉన్న విషయాల కంటే కొంచెం లేటెస్ట్ గా అన్వయించడం, అప్డేటెడ్ తన పర్స్పెక్టివ్ లో చెప్పడము. ఇప్పుడు కవిత్వంలో రాసే దాంట్లో ఏమైనా కొత్తదనం ఉంటుందా? అదే కవిత్వమే ఉంటుంది. కానీ ప్రతి కవిత ఒక కొత్త, ప్రతి పాట సరిగమ పద 7 నోట్స్ ద్వారానే కొన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ మళ్ళీ కొత్త పాటలు వస్తూనే ఉన్నాయి కదా. మరి ఉన్నది సరిగమ పదనిసే 7 కదా, ఎట్లా వస్తున్నాయి? వస్తాయి అవి కొత్త పాటలు, కొత్త స్వరములు 7 రాగాలు పాట అట్లా. అలాగే తరచుగా కనీసం సంవత్సరంలో 2 పుస్తకాలు ఆన్లైన్లో కానీ లేకుంటే తెప్పించుకోవడం కానీ, చదవడము, వ్యక్తుల్ని కలవడము. నాకు అన్నీ తెలుసు, నాకు నాలెడ్జ్ అనేది కొదవలేదు, నాలెడ్జ్ సమస్యనే కదా నన్ను అడుగుతాయి. అదే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్, యాక్షన్ అంటే అనుష్ఠానం లేనప్పుడు ఆ నాలెడ్జ్ నీలో ఉన్న ఒకటే, పుస్తకంలో ఉన్న ఒకటే కదా. అంతే. యు ఆర్ లైక్ ఏ వాకింగ్ బుక్ ఇఫ్ యు డోంట్ ఎగ్జిక్యూట్ ఇట్. అయితే ఆ నాలెడ్జ్, ఇప్పుడు ఉదాహరణకు మీకు నాలెడ్జ్ ఉంది, మీరు ఇంప్లిమెంట్ చేయట్లేదు, అదొక తప్పు. నాకు నాలెడ్జ్ ఉంది, నేను చెప్తున్నాను నలుగురికి, నేను ఇంప్లిమెంట్ చేయట్లేదు, అది నా తప్పు. ఇప్పుడు కొందరు ఉంటారు, వాళ్ళు చెప్పే ప్రతిదీ వాళ్ళు చేస్తున్నారా, చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు మోటివేషనల్ గురూస్ ఉంటారు, ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు, వాళ్ళ లైఫ్ మీరు చూడొచ్చు. ఎప్పటికే కానీ అది మనం స్వతహాగా మనం చేసింది చెప్తే దాంట్లో ఉండే తృప్తి వేరు. తర్వాత అది వినే వాళ్ళకి కానీ పాటించే వాళ్ళకి కానీ ఆ కమిట్మెంట్ కూడా మనల్ని చూసే రావాలి. ఆ విషయంలో రామ్దేవ్ బాబా గారికి శాంక్టిటీ ఎందుకు ఉంటాడంటే ఆయన చేస్తాడు. ఇట్స్ ఎవిడెంట్ కదా. వి హావ్ సీన్ హిమ్ ఆన్ స్క్రీన్. అండ్ ఆయన శరీరాన్ని ఎంత అసలు స్ప్రింగ్ లాగా తిప్పుతూ ఆయన యోగా కానీ అలా చేస్తాడు. అబ్సల్యూట్లీ. అది సో ఇది ముఖ్యము. మనం 3 విషయాలు మాట్లాడాము జస్ట్ టు సమ్ అప్. ఒకటి ఏంటంటే స్పెషల్ క్రాష్ ప్రోగ్రామ్స్ ఉపయోగమే. వాటి ద్వారా మనం నేర్చుకుంటాము, ఒక పర్యవేక్షణలో మనం చేస్తాము కాబట్టి నేర్చుకుంటాము. స్టార్ట్ విత్ ఒక సిస్టంలో, ఒక అలవాట్లో పడతాము. రెండో బెనిఫిట్ దాని ద్వారా ఏంటి అంటే మీ లోపల ఒక కమిట్మెంట్, దాని మీద నమ్మకం ఏర్పడుతుంది. రిజల్ట్ గ్యారంటీగా వస్తుంది. రిజల్ట్ ఎప్పుడైతే వస్తుందో అది చేయడం మంచిది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు మీకు ఎప్పుడు పట్టని షర్ట్ ఒకటి ప్యాంట్ పట్టి ఎంత అది మీ రివార్డ్, అది ఎంత సంతోషం ఉంటుంది. తర్వాత అలాగే ఇప్పుడు మీరు ఇంకొక 1 మంత్ చేసిన తర్వాత మీ ప్రోగ్రాంలో మీరు వాడే మెడిసిన్స్ని ఒక హాఫ్కు తగ్గించారనుకోండి, మీ బాడీకి ఎంత మేలండి అది. ఎందుకంటే మెడిసిన్స్ తినడం అనేది నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. మీ శరీరానికి మీరు అవకాశం ఇవ్వకుండా తొందరపడి మీరు ఎక్స్టర్నల్ కరెక్షన్ చేస్తున్నారు. ఇంటర్నల్ కరెక్షన్ ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ లో చేస్తున్నారు, ఆటోమేటిక్ గా మీ షుగర్ లెవెల్ అన్ని తగ్గిపోయినాయి. మెడిసిన్స్ రేపు తగ్గాయి అనుకోండి, మీకు ఎంత తృప్తిగా ఉంటుందో చెప్పలేను. ఎందుకంటే బాడీకి మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయి. మీకు ఖర్చు తగ్గడం ఒకటే కాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ తగ్గిపోతాయి. ఇది క్రాష్ ప్రోగ్రామ్. కానీ క్రాష్ ప్రోగ్రామ్ అనేది మామూలు మీకు బిజినెస్ యాజ్ యూజువల్ గా మారడం అనేది మీ దీక్ష మీద, మీ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత మీరు పూర్తిగా వదిలేయకుండా, ఇప్పుడు అయ్యప్ప పైకి వెళ్ళి కిందికి దిగంగానే తాగి తినే వాళ్ళ గురించి మనం కథలు దుర్మార్గం. అది అలా 40 రోజుల పుణ్యం కూడా ఉండదు. తర్వాత తినొచ్చు, కానీ అది ఒక్కసారిగా రిలాప్స్ అయిపోయి ప్రోగ్రామ్ లో నుంచి మళ్ళీ బాడీని కన్ఫ్యూజ్ చేసి తినడం తాగడం అనేది చేయకూడదు. ఆ అలవాట్లు కంటిన్యూ చేసి కనీసం 70-80% రేంజ్లో మీ లైఫ్లో మీకు ఏదైతే ఇంప్లిమెంట్ చేయడానికి వీలవుతుందో ఆ ప్రోగ్రామ్ మీరు రాసుకోండి. నేను ఇది కనీసం ఇట్లా చేస్తా, ఇది అనేది మీరు చూసుకోండి. రెండవది మనం ఏం మాట్లాడామంటే అలవాటు యొక్క 4 మూల స్తంభాల గురించి మాట్లాడాం. తీవ్రత, దాని ఎంత డ్యూరేషన్ చేయాలి, ఎంత ఫ్రీక్వెంట్లో చేయాలి, ఎంత కాలం చేయాలి. ఈ 4 లేకపోతే మీకు స్విమ్మింగ్ కానీ, వాకింగ్ కానీ, బ్రీతింగ్ కానీ, లేకుంటే మీరు ఇంట్లో చేసే నిమ్మరసము, తేనె నీళ్ళు తాగాలని ఏ దాంట్లో అయినా కానీ ఎంత తాగాల, ఎంత తీవ్రతలో తీసుకోవాలి, సగం నిమ్మదబ్బ పిండాలి. మీరు ఒక్క నిమ్మకాయ పిండుకొని తేనెలో చేశారనుకోండి తప్పది. అదే వేడి నీళ్ళలో తేనె వేసుకొని తాగారనుకోండి అది విష పదార్థం అయిపోతుంది. అది స్టార్టింగ్ పాయింట్. ఓకే, తర్వాత దాన్ని కనీసం 4 రోజులు తాగాలి, కనీసం
కొన్ని కొన్ని నెలలు తాగగలగాలి. ఈ 4 సూత్రాలను మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఇది యాక్చువల్లీ అన్నిటికీ అప్లై అవుతుంది కదా, ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. మూడవది ఏంటంటే మన సంకల్పం మన లోపల ఎంత బలంగా ఉంది అనడానికి మనం చెప్పుకున్నది కానీ వేరే వాళ్ళకి చెప్పింది కానీ కంఠం నుంచి వచ్చిన వాక్క, మనసులో నుంచి వచ్చిన వాక్క, భావమైన వాక్క, సంకల్పం నుంచి వచ్చిన వాక్క, అది చూడాలి. సంకల్పంలోకి మార్చుకొని దాన్ని కంటిన్యూ చేస్తే యు ఆర్ డన్ విత్ దట్. అప్పుడు మీరు అనుకోవచ్చు అది మీకు అది చెయ్యాలి అనుకోవడము, అది డయాబెటిస్ రివర్సల్ ప్రోగ్రాము మీ జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనగా మీరు అనుకోవచ్చు. లేకపోతే ఉపయోగం ఏముంది, ఏదో డబ్బు ఖర్చు దండగా, లేకుంటే ఇలా డిల్లీ డాలింగ్ చేసి డాబిలింగ్ విత్ మెనీ థింగ్స్ చాలా మంది ఉంటారు. అట్లా అనవసర ప్రయోగాలు శరీరంతో చేస్తే కూడా అది ఇంకా ఫర్దర్ డిటీరియేషన్. అది అన్నిటికంటే పెద్ద ప్రమాదం ఏం తెలుసా, మీ మీద మీకు నమ్మకం పోతుంది. అవును, మానేస్తారు, మళ్ళా ఏమి లైక్ యువర్ సెల్ఫ్. తర్వాత మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ మీ ఫ్రెండ్ అంటాడు, అరే నేను ఇది చేస్తున్నా అనగానే ఆ ప్రోగ్రామ్లన్నీ ఆ ప్రోగ్రామ్ అయిపోయే వరకు మీ బిజినెస్ యాజ్ యూజువల్, మీ జీవన విధానం కిందికి అట్లీస్ట్ 70-80% లెవెల్లో మార్చుకొని దాన్ని కంటిన్యూ చేసుకోగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. షూర్. సో నేను నాలెడ్జ్కి ఎక్కువగా విలువ ఇవ్వను. నాలెడ్జ్ ఇవాళ కొదవలేదు, అందరికీ నాలెడ్జ్ ఉంది. ఏఐలు వచ్చిన తర్వాత ఇంకా ఉంది. అందుకనే అనుష్ఠానం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక అలవాటు కింద మార్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దెన్ ద రిజల్ట్స్ విల్ కమ్. ఇక మిగతా మనం ఇంతకుముందు 6 ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు బేసిక్ నాలెడ్జ్ అవన్నీ, ఫుడ్ ఎట్లా ఉండాలి, మనం ఆహారాన్ని ఎలా చూస్ చేసుకోవాలి, అసలు మన శరీరం ఏంటి, శరీరం ఎలా రన్ అవుతుంది అని. శరీరం మనం చెప్పాం కదా మహాయంత్రం, మన దేహమే మహాయంత్రం అని. అది ఒక అమోఘమైన యంత్రము. సెల్ఫ్ రిపేర్ అనేది దాని లక్షణం. ఆటోఫాజీ అని ఒక ఫినామినా ఉంది. అంటే ఒక మన బాడీలో ఇప్పుడు మీరు ఫుడ్ని మితంగా తీసుకున్నారు అనుకోండి, లేకుంటే ఉపవాసం ఉన్నారనుకోండి, ముందు ఏమవుతుంది, మీ కాలేయంలో ఉండే గ్లైకోజన్ షుగర్ కింద మారి మీ బాడీ ఎనర్జీ కింద వాడుకుంటుంది. అది ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్లీనింగ్. రైట్. గ్లైకోజన్ స్టోర్ అయి ఉంటుంది లివర్లో. ఎక్సెస్ షుగర్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ గ్లైకోజన్ అండ్ లివర్లో ఉంటుంది. మీరు కంటిన్యూస్గా మరి ఒళ్ళు చేసుకుంటూ పోతే ఫ్యాటీ లివర్ వస్తుంది. అందుకనే ఈ మధ్య మీరు గమనిస్తే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది 80%, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ 20% కూడా ఇంకా తక్కువే. ఆల్కహాల్ ద్వారా అతిగా ఆల్కహాల్ తీసుకొని ఫ్యాటీ లివర్ వచ్చే కేసులు చాలా తక్కువ. చిన్న పిల్లలకు కూడా ఫ్యాటీ లివర్స్ వస్తున్నాయి. ఏంటి అంటే వాళ్ళు పిజ్జాలు బర్గర్లు ఎక్కువగా తినడం ద్వారా వస్తుంది అని. అది ఫ్యాట్ అక్యుములేట్ అయ్యి లివర్ లో వచ్చేది. ఫస్ట్ గ్లైకోజన్ రూపంలో అది వాడుకుంటుంది బాడీ. ఆ తర్వాత కంప్లీట్ గా మన బాడీలో ఉండే ఏవైనా కొన్ని పాడైన సెల్స్ ఉంటాయి చూసారా, ఆ సెల్స్ ని క్లీనప్ చేసుకొని వాటిని బర్న్ చేసి ఆ ఎనర్జీ వాడుకుంటుంది. దాన్ని ఆటోఫాజీ అంటారు. మీ బాడీని ఆటోఫాజీలోకి పంపించాలంటే మీ లోపల ఉండే నిల్వలన్నీ తీసేసిన తర్వాత మీ బాడీ ఎప్పుడైతే ఆటోఫేజీలోకి షిఫ్ట్ అవుతుందో అప్పుడు రిపేర్ అవుతున్నట్లు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ బాడీలో రిపేర్ అనేది మీ బాడీలో ఆహారం లేనప్పుడే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక కార్ సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ముందు వాడు ఏం చేస్తాడు, అన్ని ఆయిల్స్ తీసేసి అప్పుడు రిపేరింగ్ స్టార్ట్ చేస్తాడు. మన బాడీ కూడా అంతే. ఎంత డ్యూరేషన్ మీరు ఖాళీ కడుపుతో ఉంటారో థింక్ దట్ మచ్ ఆఫ్ రిపేర్ ఈజ్ హ్యాపెనింగ్ మీ శరీరంలో. ఆటోఫాజీ స్టేజ్కి మీరు తీసుకెళ్లారు అంటే చివరికి కంప్లీట్గా ఏవైతే బాడీ బ్యాడ్ సెల్స్ ఉన్నాయో అవి వాటిని మొత్తాన్ని బాడీ తినేస్తుంది. కానీ బై అండ్ లార్జ్ ఎవరు కూడా చాలామంది ఈ ఉపవాసాలు అనేవి చేయరు కదా. ఇప్పుడు కొద్దిగా రిలీజియస్ ప్రాక్టీస్లు ఉన్నోళ్ళు, ఆడవాళ్ళు సోమవారం అనో లేకపోతే శ్రావణం అనో అట్లా చేస్తారు తప్ప జనరల్లీ మగవాళ్ళు చేయరు. సో డూ యూ అడ్వైజ్ ఈ లంఘనం అనేది, ఉపవాసం అనేది వారానికి ఓ రోజు చేయడం మంచిది అంటారా? కనీసం నేను బిలీవ్ చేసేది, అడ్వైజ్ చేసేది ఏంటంటే కనీసం లిక్విడ్ డైట్ లో 1 డే ఉండడం అనేది చాలా ఉపయోగం. సాలిడ్ డైట్ తీసేసి లిక్విడ్ డైట్ లో, అంటే ఫ్రూట్ జ్యూసెస్ కాదు, మళ్ళీ మనకు బయట కొనే కాదు, వద్దు,
మామూలుగా ఇంట్లోనే ఇంట్లో మజ్జిగలో లేకపోతే అంబలి, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తీసుకుని 1 డే ఉండగలిగితే వారంలో ఒక రోజు దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. ఓకే. అది మరి లాంగ్గా ఉండడం అనేది ఇంకా మీ వ్యక్తిగత ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆల్సరేషన్ ఉన్న వాళ్ళు చేయలేరు, కొంతమంది కంపల్సరీ మెడికేషన్స్ తీసుకునే వాళ్ళు కొంత ఆహారం తీసుకోవాలి, ఎందుకంటే ఆ మెడిసిన్స్ అసిమిలేట్ కావాలి శరీరంలోకి అంటే ఆహారం ఉండాలి. బట్ లిక్విడ్ ఉపవాసం 1 డే అనేది చాలా అడ్వైజబుల్. దట్ మచ్ ఈజ్ ఎనఫ్. మీరు ఆటోఫాజీ లెవెల్లోకి తీసుకోవాలంటే వెళ్ళాలి అంటే దాన్ని కీటోసిస్ అంటారు. మీరు అప్పుడు ఆ ప్రొలాంగ్డ్ దీనిలోకి వెళ్ళినప్పుడు నేను 2-3 సార్లు చేశాను. మీ శరీరంలో ఆ వాసన అసిడిక్ స్మెల్ వస్తుంది. మీ ఆర్మ్ పిట్స్ లోపల మీరు స్మెల్ చూస్తే ఒక అసిడిక్ స్మెల్ వస్తుంది. దాని అర్థం ఏంటి అంటే మీ బాడీ లోపల ఆ కీటోసిస్ అంటే ఆటోఫాజీ స్టార్ట్ అయ్యి మీ బ్యాడ్ సెల్స్ని మీ శరీరం తినేస్తుంది. అది అల్టిమేట్ క్లీనింగ్. అది అల్టిమేట్ క్లీనింగ్ అంటే కీటో డయట్ దాని రిలేటెడ్. కీటోసిస్ అంటే మీ బాడీ మీ శరీరంలోని కొవ్వుని కరిగించుకొని ఆహారం కింద వాడుకునే స్టేజ్కి రావడానికి కీటోసిస్ అంటే. ఓకే. కీటోసిస్ కీటో డయట్ ఎనేబుల్స్ దట్. నో కాదు. కీటోసిస్ అంటే అదొక ఉపవాసంలో అదొక స్టేజ్. ఫస్ట్ స్టేజ్ గ్లైకోజన్ కరిగించుకొని మీ శరీరం ఎట్లా తింటుందో, తర్వాత మీ ఫ్యాట్ ని తింటుంది, అది కీటోసిస్. తర్వాత మీ ప్రోటీన్ ని తింటుంది మీ బాడీ. ఓకే. అది ఆటోఫేజీ. ఆటోఫేజీ ఇంకా ముందుకెళ్ళింది అనుకోండి, మజిల్ లాస్ అవుతుంది. ఏదైతే బ్యాడ్ సెల్స్ ని మీ బాడీ వాడుకుంటుందో దాన్ని ఆటోఫేజీ అంటారు. మీకు అర్థమైందా? ఫస్ట్ క్లీనింగ్ అప్ ఈజ్ excess glycogen and excess glucose from the liver. So it burns the available reserves of the carbohydrates first. Right. Then goes to the fats. Okay. దాన్ని కీటోసిస్ అంటాము. Okay. ఆ కీటోసిస్ అప్పుడు కొన్ని పదార్థాలు బై ప్రోడక్ట్ గా బాడీలో రిలీజ్ అవుతాయి. అదే మన స్మెల్, మన చెమటంతా స్మెల్ వస్తుంది. థర్డ్ ఈజ్ ఆటోఫాజీ అంటే మీ ప్రోటీన్ ఖర్చు చేయడంలోకి వెళ్తుంది. ప్రోటీన్ ఖర్చు చేయడంలోకి వెళ్ళినప్పుడు బాడీ ఏం చేస్తుందంటే మీ బాడీ మజిల్స్ ని తినదు, ఏవైతే బ్యాడ్ సెల్స్ ఉంటాయో. అందుకనే దాన్ని ఆ ఉపవాసంలో రిపేర్ స్టేజ్ అంటారు దాన్ని. ఆటోఫేజీలో ఆటోఫేజీ ఈజ్ ఎ వండర్ఫుల్ మెకానిజం ఆఫ్ ద బాడీ. దాని నుంచి మీ హెల్త్ ఎన్హాన్స్ అవుతుంది. ఆటోఫేజీని కంటిన్యూ చేశారనుకోండి, మజిల్ లాస్. దట్ ఈస్ నాట్ గుడ్. రైట్. అప్పుడు మీరు చూస్తుంటారు కదా, ఈ కొన్ని దేశాల్లో పిల్లలకు ఆహారం లేక భూమికలతో, అది బియాండ్ ఆటోఫేజీ. ఆటోఫేజీ ఈజ్ ఎ హెల్దీ థింగ్. ఓకే. సో బట్ విత్ లైక్ ఎవ్రీథింగ్ దానికి కూడా పరిమితులు, ఏదైనా కానీ పరిమితుల్లో దాన్ని అర్థం చేసుకొని దాన్ని థ్రెషోల్డ్ లెవెల్ దాటకుండా చేయడంలోనే ఉంటుంది. మోడరేషన్ ఇస్ ద కీ. అయితే ఎవరైతే సస్టైనబుల్గా లాంగ్ టర్మ్గా చేయాలని నిర్ణయించుకుంటారో దాంట్లో మోడరేషన్ అనేది ఇన్బిల్ట్ గా ఉంటుంది. ఎవరైతే ఆరంభ శూరత్వంలో ఏదైనా వాళ్ళు జిమ్ స్టార్ట్ చేశాను, దీంట్లో ఎన్రోల్ చేశాను, హూ అనే వాళ్ళు ఉంటారు, నాకు అయిపోవాలి 2 రోజుల్లో మొత్తం, వాళ్ళది ఎట్లా అంటే చేసినప్పుడు అతి చేయడము, తర్వాత మానేయడము సస్టైనబుల్ ఇది కాదు. సస్టైనబుల్ మైండ్ సెట్ గురించి మళ్ళీ మనం మాట్లాడతాం. నరేష్ నున్నా అని ఒక రైటర్ ఒక చోట రాసిండు, 40 సంవత్సరాల కొవ్వుని 40 నిమిషాల్లో కరిగించాలనే దురాశ అనే లైన్ తప్పది. యాక్చువల్గా బాడీ డస్ నాట్ వర్క్ దట్ వే. బాడీని గ్రాడ్యువల్గా మనం తీసుకెళ్తే, ఇప్పుడు మన ఏజ్లో ఎస్పెషలీ నాలాంటి వాళ్ళకు మోడరేషన్లో 20 నిమిషాలు 25 నిమిషాలు చేయడం అనేది రిజల్ట్స్ అనేవి వస్తాయి. దీంట్లో ఒక అమేజింగ్ ఫినామినా చెప్తాను నేను. కుములేటివ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. మన ఆర్థిక శాస్త్రంలో మనం ఇన్వెస్ట్మెంట్ లో మాట్లాడినట్టుగా పైసా చినుకు అన్నట్లుగా కుములేటివ్ ఎఫెక్ట్ మన బాడీలో ఆరోగ్యానికి సంబంధించినవి కూడా కుములేటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కుములేటివ్ ఎఫెక్ట్స్ అంటే మీరు మధ్యలో తిన్న తర్వాతనో లేకుంటే ఒక గంట సేపు ల్యాప్టాప్తో వర్క్ చేసిన తర్వాతనో లేచి స్ట్రెచ్ చేసుకొని ఒక 4-5 సార్లు ఇట్లా అన్నారు అనుకోండి, మీరు రోజుకు 2-3 సార్లు చేశారనుకోండి, దాని రిజల్ట్ ఉంటుంది. రైట్. అదే కుములేటివ్ ఎఫెక్ట్ అంటే ప్రతిది ఎవ్రీథింగ్ విల్ యాడ్ అప్. మీరు మోర్ దాన్ 1 అవర్ కూర్చోకూడదు, లేవాలి సర్క్యులేషన్ చేసి, అప్పుడు కొంచెం స్ట్రెచ్చింగ్ ఇట్లా చేసుకొని అలా చేశారనుకోండి, అది 20 మినిట్స్ ఉండాల్సిన అవసరం లేదు, 5 మినిట్స్ ఉన్నారు. వెళ్తూ ఇలా తర్వాత పైన
ఇట్లా ఒక్కసారి ఇట్లా టచ్ చేసేసుకుని ఇట్లా పిల్లల యూ హ్యావ్ టు రిలీజ్ ద టెన్షన్. దట్ ఆల్సో విల్ హెల్ప్. యా, సో ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది. షూర్, ఇట్ విల్ లీడ్ టు. షూర్. సో అది నాలెడ్జ్ని మీరు యూ హ్యావ్ స్టార్టెడ్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్ శ్రీశైల్. దాన్ని మీరు కంటిన్యూ చేయండి. షూర్. కంటిన్యూ చేసే వరకు మీలో విపరీతమైన మార్పులు వస్తాయి. ఆ తర్వాత మీరు దాన్ని ఎలా జీవన విధానం కింద జీవన విధానంలో హెల్తీ లివింగ్ లో భాగంగా చేసుకుంటాం అనేది చేస్తే, ఒకటి మీ శరీరానికి మీరు వీలైనంత అవకాశం ఇవ్వండి. ఎందుకంటే అది బ్యాలెన్స్ చేసుకోగలదు, అది రిపేర్ చేసుకోగలదు, అది తిరిగి ఆరోగ్యంగా మారగలదు. ఎందుకంటే మన ఒరిజినల్ స్టేట్ హెల్తీనెస్సే. కాబట్టి ఆ ఒరిజినల్ స్టేట్లోకి తీసుకెళ్ళగలిగితే నథింగ్ లైక్ దట్. మీరు చలం చెప్పినట్టు చెప్పారు. స్త్రీల గురించి చెప్తాడు కదా, స్త్రీలకు మనసు ఉంది, గౌరవించండి, స్త్రీలకి ఆలోచన ఉంది, అవకాశం ఇవ్వండి అన్నట్టుగా మీరు శరీరం గురించి చెప్పారు. చాలా బాగా చెప్పారన్న. హోప్ఫుల్లీ ఆడియన్స్ కూడా విల్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్. సో యా షూర్, మళ్ళీ కలుద్దాం ఇంకొక ఎపిసోడ్తో. కీప్ వాచింగ్ 3TV. థ్యాంక్ యూ.